ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో దెబ్బతిన్న పొలాలను చప్టాలను కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు పరిశీలించారు. డ్రోన్ కెమెరా ద్వారా గండిపడిన వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్కు కలెక్టర్ పరిశీలించారు. కటకానిపల్లి, గంటవానిపల్లి గ్రామాల్లోని రైతులతో కలెక్టర్ మాట్లాడి జరిగిన నష్టంపై అంచనా వేసి న్యాయం చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్కు పడిన గండి ద్వారా పొలాల్లోకి వచ్చిన బండరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ గూడూరు ఎలక్షన్ బాబు హామీ ఇచ్చారు. ఏదన్నా ఆల్రెడీ అక్కడ వేస్తే బుడిపోలేదు. ఆల్రెడీ అవతల కూడా పైపులు ఉన్నాయి సార్. అది ఈ నుంచి కూడా అక్కడ పగిలిపోయింది. వంట పగిలింది చూడు. ఎంతవరకు వస్తా ఈ రాళ్ళు ఎన్ని సార్ మా 5 ఎకరాలు సార్. ఇదేంటిది? ఈ కెనాల్ ఇది ఎస్సీ ఇరిగేషన్ బతుకున్నాం సార్. ఇప్పుడు మాకు సరే వేసుకోవటానికైనా లక్ష, నేనైతే 7 నెలలు మిరపేసా సార్. ఈ వర్షం పోతే మిరపకాయలు కోద్దాం అనుకున్నా సార్. మొత్తం వచ్చేసి 5 ఎకరాల నిండా రాళ్ళు పెట్టింది సార్. అది నేను రాళ్ళు తీయిద్దాం ముందు, రాళ్ళు తీయించి రేపు పొద్దున మళ్ళీ వేసుకునేలాగా ఉండేలాగా మనం చేస్తాం. రెండోదేమో పంట నష్టానికి ఎలాగా మనం రాస్తాము. అడిషనల్ గా నీకేమన్నా చేయాలంటే కనుక చేద్దాం. ఇప్పుడు పొలం పోయినా రాళ్ళు కింద పడకుంటే నేను చేస్తాను. చేద్దామని నేను వచ్చాను. డోంట్ వరీ. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మనకి ఈ తుఫాను సందర్భంగా, అదేవిధంగా గత 4 రోజులుగా వస్తున్నటువంటి మొంతా సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం, నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ రావడం, తర్వాత చెరువులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాటర్ ఉండడం వల్ల అవన్నీ కూడా మనం పొలంలోకి, చేలోకి, పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల, మనకి చెరువులోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది. అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి. ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా, అండ్ స్టోన్స్ తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేలలోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది. సో అది కొంత ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని. సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ దోర్నాల మండలం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ లో మొన్న తుఫాన్ చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి, సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్ గా చేయవలసింది ఏంటనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం మన ఆర్డీఓ గారు, ఆ తర్వాత ఎర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నైతే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకు ముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి భరోసా ఇచ్చింది ఏంటంటే, ముందు రాళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగిస్తే పంట పండించుకోవడానికి వీలుంటది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్స్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి
తుఫానుకి సంబంధించిన డ్యామేజెస్ కూడా ఇమీడియట్ గా కంట్రోల్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో డెఫినెట్ గా కూడా మనం ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా అన్ని మనం చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.